ఆగు తల్లి, ఈ సందేశాన్ని విడిచిపెట్టకు. ఈరోజు బాబా నీతో మాట్లాడుతున్నాడు. ఈ సందేశం నువ్వు చూస్తున్నావంటే అది యాదృచ్ఛికం కాదు. నీ జీవితంలో జరుగుతున్న సమస్యలకు ఇక్కడే సమాధానం దొరుకుతుంది. రోజా పువ్వును తాకావు కదా తల్లి, ఈ సందేశాన్ని చివరి వరకు చూడు. నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. నువ్వు ఒంటరిగా లేవు. బాబా నీతో ఉన్నాడు. తల్లి, భయపడకమ్మా. నీ కష్టాలు నాకు తెలుసు. నువ్వు ఇచ్చిన ప్రతి క్షణం నేను చూశాను. ఈ రోజు నుంచి నీ జీవితంలో మార్పు వస్తుంది. నన్ను నమ్ము తల్లి. ఓం సాయిరాం అని జపించు. నీ సమస్యలు తొలగిపోతాయి. నీ మనసులో ఉన్న బాధ, నీ కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళు అన్నీ నాకు తెలుసు. ఈరోజు నీ జీవితంలో ఒక మార్పు ప్రారంభమవుతుంది. సాక్షాత్ సాయిబాబా నిన్ను ఇక్కడికి పిలిచాడు. ఈ సందేశం వినేలా చేస్తున్నాడు. నీకు ఎల్లప్పుడూ సాయిబాబా అండగా తోడుగా ఉన్నారమ్మా. బాధపడకు, నీకంతా మంచి జరుగుతుంది. ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త వెలుగు వస్తుంది. నీ ఇంట్లో శాంతి వస్తుంది. నీ మనస్సులో ఆనందం పెరుగుతుంది. కేవలం నన్ను నమ్ము. ఓం సాయిరాం అని జపించు. నీ కష్టాలు క్రమంగా తగ్గిపోతాయి. నీ కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. నీ కోరికలు నెరవేరుతాయి. నేనెప్పుడు నీతోనే ఉంటాను. నన్ను నమ్ము. నన్ను నమ్మిన వాళ్ళు ఎప్పుడూ నష్టపోలేదు. నీకు ఎటువంటి హాని జరగదు. నీవు, కుటుంబ సభ్యులందరూ ఆనందంగా గడుపుతారు. నీకు అంత మంచి జరుగుతుంది. బాబా ఎల్లప్పుడూ నీతోనే ఉంటారు. తల్లి, ఈ సందేశం చూసిన తర్వాత చాలా మందికి అద్భుతాలు జరుగుతాయి. నీకు కూడా నీ జీవితంలో ఒక అందమైన అద్భుతం జరగబోతుంది తల్లి. దానికి నువ్వు సిద్ధపడు. నిన్ను నువ్వు మలుచుకో తల్లి. నీ కష్టాలు, కన్నీళ్ళు అన్నీ తగ్గిపోతాయి. ఇక నీ జీవితంలో బాధలు ఉండవు, నష్టాలు ఉండవు, కష్టాలు ఉండవు. ఎటువంటి బాధ నీ జీవితంలో ఉండదు. ఇక నుంచి అన్ని అపజయాలే చూసావు నువ్వు. కానీ ఇప్పుడు సాయిబాబా ఆ అపజయాలన్నీ విజయాలుగా మార్చిపోతున్నాడమ్మా. నువ్వు ఈ సందేశాన్ని చూసేలా చేసింది నేనమ్మా. నీతో మాట్లాడదామని వచ్చాను. నా మాటలు విని నమ్మకాన్ని పెంచుకో. త్వరలో నీకు విజయాలు రాబోతున్నాయి. నీకు అంత మంచి జరుగుతుంది. సాయిబాబా ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉంటాయి. బాధపడకు, బెంగపడకు. ఈ సందేశాన్ని నువ్వు చూస్తున్నావంటే అది యాదృచ్ఛికం కాదు. సాయిబాబా కృపే తల్లి. ఈ సందేశం నీ కోసం వచ్చింది. సాయిబాబా నీ కోసం సందేశం తెలియజేస్తున్నారు. నీ మనసులో ఉన్న కోరిక చాలా త్వరలో నెరవేరబోతుంది. కానీ ముందుగా నువ్వు ఒక చిన్న పని చేయాలి. ఓం సాయిరాం అని కామెంట్ చేయమ్మా. నీకు అంత మంచి చెబుతుంది. ఇప్పుడు నీవు ఈ సందేశం చూస్తున్నావంటే సమయం వచ్చింది. నీ జీవితంలో మార్పు రాబోతుంది. అపజయాలన్నీ విజయాలుగా మారబోతుంది. పెట్టుకోకు, నీకు అంత మంచి చెబుతుంది. బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాయి. ఈ సందేశం నువ్వు చూస్తున్నావంటే నా కృప తల్లి. ఈ సందేశాలు ఇంకా వినాలనుకుంటే బాబా మాట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమ్మా. నీకు అంత మంచి జరుగుతుంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్.